నా మనసు కూడా కోరిక కలిగి ఉంది వెళ్ళాలి అని. కాబట్టి ఇప్పుడు ఏం చేశాను, పక్క వాళ్ళ ప్రేరణకి నా మనసు యొక్క ప్రేరణకి లొంగాను. లొంగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానం జరిగింది. మేము ఏదో ఊహించుకొని వెళ్ళాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జరిగింది, అవమానం జరిగింది. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఈ విషయంలో వాళ్ళ హృదయాలు సరైనవిగా లేవు, నీ విషయంలో వాళ్ళు అభ్యంతరం కలిగి ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళకపోవటమే మంచిది. సదభిప్రాయం కలిగి లేరు, సమాధానంగా లేరు వాళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళకపోవటమే మంచిది. దేవుడు అంతరంగంలో సిగ్నల్ ఇచ్చాడు. దేని ద్వారా ఇచ్చాడు? సమాధానం ద్వారానా అసమాధానం ద్వారానా? సమాధానం ద్వారా కాదు, అంతరంగంలో ఆ విషయం అడిగినప్పుడు అసమాధానం స్టార్ట్ అయింది, సమాధానం పోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎల్లకరా బాబు అని.